నమస్తే, వెల్కమ్ టు N9 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం. భువనగిరిలో నిరసన కార్యక్రమం పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్. బంజారాహిల్స్ లో గల సేవాలాల్ బంజారా భవన్ లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు పాల్గొన్న పరకాల శాసనసభ్యులు శ్రీ రేపూరి ప్రకాష్ రెడ్డి. నాగాయలంక మండలంలో భవన ప్రారంభోత్సవ కార్యక్రమం. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్. బస్టాండ్ బ్యాంకుల వద్ద దొంగతనానికి పాల్పడుతున్న ముగ్గురు మహిళలను పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. కేసు వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ రోజు సాంకేతిక సమాచారంతో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళలను భువనగిరి బస్టాండ్ లో అదుపులోకి తీసుకున్నట్లు, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. నిందితులు విజయవాడకు చెందిన గన్నికోట దుర్గా, నక్క, మంగ, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గండికోట లక్ష్మిగా గుర్తించామని, ఇదే జిల్లాకు చెందిన కారు డ్రైవర్ యోహాన్ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. వీరంతా తొర్రూరులోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద ఓ మహిళ వద్ద నుంచి 40,000 రూపాయలు, భువనగిరి బస్టాండ్లో మహిళా ప్రయాణికురాలి బ్యాగుల నుంచి 5 తులాల బంగారం, 5,000 రూపాయల నగదు, కోరుట్ల బస్టాండ్ల వద్ద మహిళల వద్ద 3 తులాల బంగారం, నగలను చోరీ చేసినట్లు డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. వీరి వద్ద నుంచి మొత్తం 8 తులాల బంగారు నగలు, నగదు 20,000 రూపాయలు, ఒక స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి నుంచి మరో 4 తులాల బంగారం రికవరీ చేయాల్సి ఉందని డీసీపీ వెల్లడించారు. ప్రజల బ్యాంకుల వద్ద, బస్టాండ్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రాజేష్ చంద్ర విజ్ఞప్తి చేశారు. సస్పిషియస్ మేనర్లో ఆ చుట్టుపక్కల, ఆ బ్యాగ్ చుట్టుపక్కల అండ్ ఈ లేడీ ఫాలో అవుతున్నట్టు మనకు తెలిసింది. సో తెలిసిన వెంటనే ఆ లేడీని ట్రాక్ చేసుకుంటా మనం మొత్తం కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అండ్ దానికి కొంత ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళను ఈరోజు నిన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ ఇవాళ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం వాళ్ళని మెజిస్ట్రేట్ దగ్గర. సో వీళ్ళు క్రైమ్ చేసే పద్ధతి ఏంటంటే, ఒక రద్దీ ఉన్న ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు. బస్టాండ్ కావచ్చు, ఇంకేదైనా ప్లేసెస్ కావచ్చు, సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ లేడీస్ వీళ్ళ చేతిలో చిన్న బేబీని కూడా పట్టుకొని వాళ్ళు డౌట్ రాకుండా వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల తిరిగి అవకాశం దొరికినప్పుడు వెంటనే వాళ్ళ బ్యాగ్లో ఉన్న విలువైన వస్తువులు కూడా వాళ్ళు దొంగతనం చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఇదివరకు చేసిన కేసెస్, వీళ్ళు గతంలో తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కేసెస్లో కూడా రిమాండ్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు. అండ్ అది వచ్చిన తర్వాత వాళ్ళు భువనగిరి టౌన్లో మనకు ఈ అఫెన్స్ చేయడం జరిగింది. ఇందులో మనకి 4.2 తులాస్ ఆఫ్ గోల్డ్ నల్లపూసల తాడు, 4 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ఇంకోటి 5 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రింగు ఇవి పోవడం జరిగింది. ఇది చేసిన తర్వాత వాళ్ళు కోరుట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జగిత్యాల డిస్టిక్లో మరొక అఫెన్స్ కూడా చేయడం జరిగింది. అందులో 1.5 తులా గోల్డ్ చైన్ ఒకటి, 1/2 తులా చైన్ ఒకటి, 6 గ్రామ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒకటి, 0.8 గ్రామ్ గోల్డ్ లాకెట్. అండ్ దీనికి ముందు కూడా వాళ్ళు మేబాద్లో ఒక ఆటోలో అఫెన్స్ చేసి 40,000 రూపీస్ క్యాష్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అండ్ ఇది కాకుండా ఫిబ్రవరి 6వ తారీఖు విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసింది. భువనగిరిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్,
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఏఐటీయూసీ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, ఉచిత బస్సు ద్వారా కార్మికుల జీవన వ్యవస్థపై తీవ్ర దెబ్బ పడిందని, ఇకనైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే ఆటో కార్మికుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను చేపట్టి నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఆటో డ్రైవర్లకు సమస్యను పరిష్కరిస్తామని మరియు సంక్షేమం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుకున్న ఒకటే, ఈరోజు మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఈరోజు ఆటో డ్రైవర్లంతా రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. మహిళలు ఎవరు ఆటోలు ఎక్కకపోవడంతో ఈరోజు కార్మికుల కుటుంబాలు బతకడం చాలా కష్టంగా ఉంది. ఆటో డ్రైవర్లు వాళ్ళకి బండి కిరాయిలు కట్టుకోలేక, బండి కిస్తులు కట్టలేక, ఇంటి కిరాయిలు కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, పిల్లల ఫీజు కట్టలేక ఈరోజు చాలా అవసరం పరిస్థితి ఉన్నది. దానికి తోడు ఈరోజు ప్రభుత్వం కూడా 15 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వం స్పందించకూడదు బాధాకరము. వెంటనే రేవంత్ రెడ్డి గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటీయూసీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ చేసి రవాణా రంగం మొత్తం స్తంభింపజేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. श्री संत सेवालाल महाराज 286 जयंती उत्सव कर रहे साल आज भारतीय जनता पार्टी परंगा टाउन परंगा जिला परंगा राष्ट्र परंगा नरेंद्र मोदी गारी नायकत्व आज भारतीय जनता पार्टी सेवालाल महाराज जयंती महाराष्ट्र में कावच्चु छत्तीसगढ़ कावच्चु तेलंगाणा कावच्चु सेलవు దినంగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే డిమాండ్ करताని सेवालाल महाराज जय सेवालाल महाराज 286వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ గారికి ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించి ఈరోజు ఇక్కడ పూలమాల వేసి గౌరవించడం జరిగింది. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యాదగిరిగుట్ట మండలంలో మల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని దేవనాకుల మర్రి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అందుకని అక్కడ సదుపాయాల కోసం హాస్టల్లో బాగా పెడుతున్నారా లేదా తిండి బాగా చదువుతున్నారా లేదా అని నిత్యం జిల్లా యంత్రాంగం అంతా కూడా దాన్ని వెనకబడుతున్నాం. కారణం ఏంటంటే పేదలకు చిరునామా అయినటువంటి ప్రభుత్వ హాస్టల్స్ కానీ స్కూల్స్ లో కానీ మనం మంచి కాన్సన్ట్రేట్ చేస్తే బాగా చదువుకొని వాళ్ళ పేదరికం పోతుంది, చదువుకుంటారు, ఉన్నతోద్యోగంలో వాళ్ళు స్థిరపడేటటువంటి అవకాశం ఉంది. సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి కంకణం కట్టుకొని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 10 మందికి బంజారా బిడ్డలే కాదు ఎవరికైనా చెప్పవచ్చు. సంతులాల్ సేవాలాల్ మహారాజ్ గారు ఒక్క బంజారా జాతికే కాదు యావత్ జాతికి కూడా ఆయన మార్గదర్శకుడు. అట్లాంటప్పుడు మనం 10 మందికి ఎవరైనా కలిసిన వాళ్ళకి ఈ మంచి మాటలు చెప్పి పిల్లల్ని చదివించుకొని ముందుకు వెళ్లాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నేను గతంలో అంటే పోయిన సంవత్సరం నేను కమిషనర్ ఐఎన్పిఆర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ సంబంధించి కమిషనర్ ఉన్నప్పుడు బంజారా భవన్ చూడటం జరిగింది. ఇనాగరేషన్ పోయిననే బంజారా హిల్స్ లో దాదాపు 20-30 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ, అక్కడ ఒక నాకు తెలిసి 10 కోట్లతో భవనం, చాలా అద్భుతమైనటువంటి నిర్మాణంతో ఈ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహం కూడా ఉంది అక్కడ. సో అక్కడికి వెళ్ళడం జరిగింది, చాలా అద్భుతంగా ఉంది.
మీ కోరిక తప్పు కాదు, ఎందుకంటే సమాజం కోసం అడుగుతుంది తప్పితే మీరు ఒక్కరి కోసం అడిగేది కాదు. బంజారా బిడ్డనే యాదగిరిగుట్ట తహసీల్దార్ ఉన్నారు కాబట్టి ఆయన వెతికితే డెఫినెట్ గా జిల్లా కలెక్టర్ గా ముందుంటాం. అది ప్రపోజల్ పంపుతాం 100%. అందరూ సహకారం తీసుకొని చేస్తాం. లేదా రెండో మార్గం, ఒకటి ప్రభుత్వ పరంగా ఇంకా ఇబ్బందులు మా దగ్గర ఉంటుందంటే ప్రభుత్వ భూములన్నీ గుట్టలలో అక్కడ ఇక్కడ ఉంటాయి. సో అది కాదు అని మన దేశాన్ని ఆయన చెప్పినట్టుగా మనందరం కలిసికట్టుగా ప్రభుత్వం ఆధారపడకుండా చేస్తున్నాం. ప్రముఖమైనటువంటి బాటలో ప్రముఖమైనటువంటి రోడ్డు పక్కన తీసుకుందామంటే తీసుకున్న తర్వాత కూడా బిల్డింగ్ కోసం గట్టిగా కొట్లాడే అవకాశం ఉంటుంది. భూమి అయితే మీకు ఉన్నాం, బిల్డింగ్ పెద్ద ఎత్తున ఇవ్వండి. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కూకట్పల్లిలో డాక్టర్ రావుస్ ఈఎన్టీ ఆసుపత్రిలో ఏషియన్ పసిఫిక్ కాన్ఫరెన్స్ కాక్లియర్ ఇంప్లాంట్ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఆసుపత్రి నిర్వాహకులు దీనిలో భాగంగా నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్ లో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు, డాక్టర్లు, సైంటిస్టులు పాల్గొన్నారు. భారతదేశంలో వినికిడి ఆరోగ్య సంరక్షణలో ఒక అద్భుతమైన ముందడుగుగా రావుస్ ఈఎన్టీ ఆసుపత్రి వేస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. Yeah, you can. You can. You keep drilling, no problem. It's just like I'm speaking to you. It's very odd. By any chance, are we removing the push between the or I can see some lines and one more. Yeah, it's good. Yeah, that's a good. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేస్తే గొప్పవాడిని అయిపోతానని రేవంత్ అనుకుంటున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ గతంలో మోదీపై వ్యాఖ్యలు చేస్తే కోర్టు ముట్టకాయలు వేసిందని గుర్తు చేశారు. అంతేకాకుండా రేవంత్ భాష చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందన్నారు. ఇలాంటి భాష మాట్లాడే కేసీఆర్ ఇంటికి వెళ్లడానికి భవిష్యత్తులో సీఎం రేవంత్ కు అదే గతి పడుతుందన్నారు. పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, చిన్ని మైల్తో కలిసి కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కులగణన తప్పుల తడాకాగా మారిందని లక్ష్మణ్ వివరించారు. మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమంటే మైనార్టీలతో కూడిన బీసీ కుల జాబితా అని చెప్పారు. ముస్లింలను బీసీలో చేర్చి ఓట్ల కోసం రేవంత్ పాకులాడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రతిపాదికన రిజర్వేషన్లను బీజేపీ ఎట్టి పరిస్థితులను అంగీకరించదని చెప్పారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీలకు తూట్లు పొడిచారని, రాష్ట్రంలో ప్రజలు నిరాశతో ఉన్నారని, మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని లక్ష్మణ్ హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న హైదరాబాద్లో ఒక సమావేశంలో నేను విధి లేని పరిస్థితుల్లో 2020 మ్యాచ్ ఆడుతూ ఉన్నాను, పిల్లలు వినకూడని చూడకూడని భాష కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆటలో ఉండాలంటే మాట్లాడక తప్పటం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే వెలిపించారో తెలంగాణ సమాజం ఇవాళ సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి భాషా పదజాలం పిల్లలు సైతం కూడా జుగుప్సకరంగా చూడలేకపోతున్నారు తల్లిదండ్రులు అని చెప్పి టీవీలు మూసేస్తామని చెప్పి మీరు ఇవాళ నువ్వు విధిలేని పరిస్థితిలో 2020 మ్యాచ్ ఆడినా దానికి కొన్ని రూల్స్, క్రికెట్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఉంటాయనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ 2020 మ్యాచ్ ఆడడంలో కేసీఆర్ గారు సిద్ధహస్తులు అని చెప్పి వారికి ధీటుగా నేను ఆడతానని చెప్పి నువ్వు ఏదైతే భావిస్తున్నావో తెలంగాణ ప్రజలు ఆ రూల్స్ అతిక్రమించినటువంటి కేసీఆర్ను మట్టి కనిపించారు, కర్రు కాల్చి వాత పెట్టినారు. కాబట్టి మీరు కూడా ఈ 2020 మ్యాచ్ పేరు మీద ఆ రూల్స్ను అతిక్రమించి
వేసవిలో కూడా గల పారుతున్న బిక్కేరు వాగును చూసి రైతులు పరవశిస్తున్న వేళ అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి రైతుల సంతోషాన్ని తనతో పంచుకున్న సందర్భం తన మనసును పులకరింపజేసింది. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య తన రోజువారీ రాజకీయ పర్యటన నిమిత్తం గుండాల మండలం నుండి మోత్కూరు మీదుగా ఆత్మకూరు మండల ముఖ్య నాయకుల సమావేశానికి హాజరయ్యే క్రమంలో తన మార్గ మధ్యంలో బిక్కేరు గ్రాగులో వేసవిలో కూడా గలగల పారుతున్న గోదావరి జలాలను చూసి రైతులు ఆనందపడుతున్న సమయంలో ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి రైతులతో మాట ముచ్చట చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక 2 సార్లు ఈ వాగు ద్వారా మా పంట పొలాలకు చెరువులకు నీళ్లు అందించినందుకు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకు మరియు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ గోదావరి జలాలను బిక్కేరు వాగులోకి అనుసంధానం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు మరియు ఇరిగేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రాంతంతో రైతులు పంటలు వేసుకునేది, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళుగా బిక్కేరు వాగు ఎప్పుడు కూడా పారలే. ఇలా ఫిబ్రవరి మాసాన కూడా 90 రోజుల నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బిక్కేరు వాగు తోటి ఇలా రైతన్నల చివరి పొలం వరకు నీళ్ళు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో సుమారు 90 రోజుల నుంచి గతంలో 60 రోజుల కింద ఇచ్చిపెడితే రైతులు పెద్ద ఎత్తున పొలాలు నాటేసుకొని మళ్ళీ ఇప్పుడు పొలాలకు నీళ్ళంతలం అంటే మళ్ళీ ఒక 30 రోజులు కూడా ఇలా బిక్కేరు వాగు నుంచి గోదావరి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా సహకరించి ఏదైతే కొండపోచమ్మ మల్లన్న సాగర్ నుంచి ఎక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల ఆలేరు నియోజకవర్గంలో సుమారు 130 చెరువులు ఇప్పటికి నింపడం జరిగింది. ముఖ్యంగా ఈ బిక్కేరు వాగులు ఇస్తే వేల మంది రైతులకు ఇవాళ భూగర్భ జలాలు పెరిగి వాళ్ళ పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో మాకెన్నడూ కూడా బిక్కేరు వాగు పారలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే బిక్కేరు వాగు ఇప్పటికీ 3 సార్లు ఈ ప్రభుత్వంలో పారింది. కాబట్టి ఇది రైతు ప్రభుత్వం అని రైతులు మంచి హర్షాతిరేత వ్యక్తం చేస్తున్నారు. మా ప్రభుత్వ ధ్యేయం ఒకటే, ప్రతి రైతు చివరి పొలం వరకు గోదావరి నీళ్లు పారించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రతి రైతును ఆదుకుని రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీతో పాటు మా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి రైతుకు అండదండగా ఉండి ప్రతి నాటు పెట్టిన చివరి ఎకరా వరకు పారే విధంగా ఈ బిక్కేరు వాగును పారించడం జరుగుతుంది. సుమారు ఇంకా 10 రోజులు కూడా ఇక్కడ బండకొత్తపల్లి దాటి మళ్ళీ ఆ వాగులో పోయేంత వరకు కూడా నీళ్లు వదులుతామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ ఇస్తున్నాం. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో గల సేవాలాల్ బంజారా భవన్ లో నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డికి తెలంగాణ యాదవ రిజిస్ట్రేషన్ పోరాట సమితి మద్దతు తెలిపారు. కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అనిల్ యాదవ్లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించిన విద్యావేత్త నరేందర్ రెడ్డి అని కొనియాడారు. గత 30 సంవత్సరాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు తనదైన శైలిలో విద్యను అందించారన్నారు. తన కష్టాజీతంతో మొదట పిల్లలకు ట్యూషన్ తో విద్యను అందించిన ఆయన ఇప్పుడు ఉత్తర తెలంగాణలో విద్యారంగంలో ఒక బ్రాండ్ గా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యాసం శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు పిల్లి కృష్ణ యాదవ్, జంగం కోమరయ్య యాదవ్, గడ్డి ఐలయ్య యాదవ్, గాలి రమేష్ యాదవ్, ఏడుమేకల రాము యాదవ్, రేపల్లె కుమార్ యాదవ్, కాల్వ శ్రీనివాస్ యాదవ్, అంజు యాదవ్, పుల్లమే సంపత్ యాదవ్, ఉడుతా స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యాదవ రిజర్వేషన్ పోరాట సమితి
రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు అనిల్ యాదవ్ నా పేరు. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని ప్రెస్ భవన్లో ఊట్కూరి నరేందర్ అన్న గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు యాదవ రిజర్వేషన్ పోరాట సమితి ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించినటువంటి ఆల్ ఫోర్స్ నరేందర్ అన్న గారికి ఈ యాదవ రిజర్వేషన్ పోరాట సమితి ఎందుకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందంటే, అంతర్జాతీయలో ఉన్నటువంటి అంతర్జాతీయ విద్యా వ్యవస్థను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు తనదైన శైలిలో మరి అతి తక్కువ ఫీజులతోని ఈరోజు విద్యా వ్యవస్థను బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు మరి అందిస్తున్నటువంటి వ్యక్తి మన ఆల్ ఫోర్స్ నరేందర్ అన్న. ఇలాంటి ఆల్ ఫోర్స్ నరేందర్ అన్న గారికి ఈ యాదవ సంఘము మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలన్నీ మరి నరేందర్ అన్న గారికి మద్దతు ఇచ్చినట్లయితే మరి ఆయన ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు మరి ఉమ్మడి మెదక్, నిజామాబాదు, ఆదిలాబాదు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు అనేక రకాలుగా మరి ఆయన కృషి చేస్తారని నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు యాదవ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కొందరు వ్యక్తులు బయట ఎలాంటి వాక్యాలను చేస్తున్నారంటే ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నటువంటి బంజారాలకు హిందూ ధర్మం బోధించిన సంత్ సేవాలాల్ గొప్ప సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచారని మంత్రి తుమ్మల తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండల కేంద్రంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ, జంతు బలులు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యపరిచి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సంత్ సేవాలాల్ దారి చూపారని, నిష్ఠగా ఉండి జగదాంబాదేవి ఆశీస్సులు పొంది గిరిజన దేవుడుగా మారారని చరిత్ర తెలిపారు. సంత్ సేవాలాల్ ఆశయాలతో గిరిజనులు వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలవాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. సంత్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ ఉత్సవాన్ని ప్రభుత్వ పరంగానే చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం, ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు ఈ బంజారా జాతి ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ ఈ సంత్ మహారాజ్ యొక్క జయంతిని పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఆయన గారి యొక్క జీవిత చరిత్ర చూస్తే అది ఒక పెద్ద కథ. ఆ మహానుభావుడు 17వ శతాబ్దంలో పుట్టి ఈ జాతికి నేను సేవ చేయాలి, ఈ బంజారా జాతిని మేలుకొల్పాలి, వీళ్ళని సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి, కాబట్టి నా జీవితం బంజారా జాతి యొక్క మేలు కోసం, మంచి కోసం నా జీవితాన్ని అర్పిస్తానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ పూని మన జాతి యొక్క భవిష్యత్తు కోసం ఆయన జగదాంబాదేవికి భక్తుడిగా మారారు. జగదాంబాదేవి ఈయన గారిని పరిరక్షించాలని ఆయన గారు చెప్పేది ఏంటంటే, మనం ఈ నరబలి, జంతు బలి, ఆ బలి, ఈ బలి ఇయ్యొద్దు దేవతల దగ్గర, అది మంచి పద్ధతి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం తమ బిడ్డ ప్రాణాలు నిలిపేందుకు తోడుగా నిలిచిన నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్కు నిరుపేద తల్లిదండ్రులు ధన్యవాదములు తెలిపారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వీపరుగా పనిచేసే పెండ్ర మణికుమార్ ఝాన్సీ దంపతులకు 7 నెలల ఆడపిల్ల ప్రీ మెచ్యూర్ బేబీగా జన్మించింది. నెలలు నిండక ముందే జన్మించిన పసికందు ప్రాణాలు నిలుపుకునేందుకు ఆ నిరుపేద దంపతులు తమ సర్వస్వం దారపోసిన ఖర్చు భరించలేక దాతల సహాయం ఆర్థించారు. మణికుమార్, ఝాన్సీ దంపతుల సమస్య తెలుసుకున్న నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, టీడీపీ నాయకుల గుత్తికొండ కళ్యాణ్ కీటో సంస్థ ద్వారా దేశ విదేశాల్లో ఆన్లైన్ ఫండ్స్ రైజ్ చేశారు. వీరి ప్రయత్నంతో అమెరికా, భారత్ సహా అనేక దేశాల నుంచి దాతలు స్వచ్ఛందంగా స్పందించి ఇప్పటి వరకు 2,15,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. సోషల్ మీడియా పత్రికల ద్వారా ఈ దంపతుల సమస్య తీర్చేందుకు దాతలు మరింత మంది స్పందించి ఆర్థిక సాయం అందించడంతో మణికుమార్, ఝాన్సీ దంపతులు తమ బిడ్డకు క్రిటికల్ కేర్ చికిత్స అందించి బిడ్డను కాపాడుకుంటున్నారు.
900 గ్రాములు ఇప్పుడు కేజీ 300 పంపించారా త్వరగా పంపించినట్టు అలా 15 రోజులు ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసి ఆదుకునే గల్ఫ్ సెట్టిబలిజా యువశక్తి సేవా సంస్థ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం రావిగుప్ప గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురై వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బంది పడుతున్న కడలి బాలకృష్ణకు వైద్యానికి సహాయంగా 50,000 రూపాయలు అందజేశామని సంస్థ అధ్యక్షులు కట్టా భాస్కర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెట్టిబలిజా యువసేన ట్రెజరర్ గుత్తుల వాసు, సంస్థ సభ్యులు దొంగ మహేష్, దొమ్మేటి రాము, బైరశెట్టి వెంకట్రమణలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. కోలుకోకుండా దెబ్బతగినటువంటి వ్యక్తులకి ఈ యువశక్తి రూపేణ ప్రత్యేకంగా చెట్టుబల్లి కమ్యూనిటీ వాళ్ళు ఈ గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆర్థిక సహాయం చేయటం మరువలేనిది. అది పేషెంట్కి ఇప్పుడున్న పరిస్థితిలో ఇటువంటి నిరుపేదలకి సహాయం చేయడం అనేది చాలా దేశంలో ఎందుకంటే అత్యధిక సహాయం మరొకటి ఉండదు. ఎందుకంటే ఇటువంటి సహాయం చేయడం వల్ల మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఎవరైతే ఇప్పటి వరకు ఏ విధమైన స్పందన లేకుండా ఉన్నటువంటి చెట్టుబల్లి కులస్తులు మరికొంతమంది స్పందించి ఇటువంటి భవిష్యత్తులో ఎక్కడైనా ఏదైనా పేదలకు కానీ మరింత ఇటువంటి ఆర్థికంగా కోల్పోయిన దెబ్బతిన్నటువంటి వాళ్ళకి ప్లస్ ఆరోగ్యరీత్యా సహాయం చేయడం అనేది చాలా శుభపరిణామం. ఇటువంటిది దానికి అధ్యక్షత గుత్తుల వాసు గారా, కట్టా భాస్కర్ గారు, దీనికి ఈ టీంకి అధ్యక్షత వహించినటువంటి గుత్తుల వాసు గారికి, సహచార టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మారుమూల గ్రామంలో ఈ బాలకృష్ణ గారికి ఇటువంటి ఆర్థిక సహాయం చేయడం వల్ల ఆరోగ్యం కోలుకొని ఆయన ఆరోగ్యం కూడా బాగుపడాలని స్వభావపూర్తిగా కోరుకుంటూ దేవుడు కూడా ఐశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చేసినటువంటి కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అందుకు అతిరథ మహారథులకు ఆహ్వానం పలికారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రండి అంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హైదరాబాద్ లోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మరియు మెగాస్టార్ చిరంజీవి గారిని, నందమూరి బాలకృష్ణ గారిని, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు, సినీ నటుడు నితిన్ లను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను అందజేసి వారిని ఆహ్వానించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో భవన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అంబటి నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామంలో మద్ది వెంకటేశ్వరరావు నూతన వ్యాపార సముదాయ భవనం నూతన ప్రారంభోత్సవంలో అవనిగడ్డ మాజీ శాసనసభ్యులు అంబటి శ్రీహరి ప్రసాద్ పూజా కార్యక్రమంలో పాల్గొని వ్యాపార అవసరాల కోసం వినియోగించుకునే శాసన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయనతో పాటు నాగాయలంక మండలం టీడీపీ అధ్యక్షులు మెండు లక్ష్మణరావు హాజరయ్యారు. భవనంలోనే మరొక షాపును ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన అంబటి మెండుని మద్ది వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, మద్ది వెంకన్న కుటుంబ సభ్యులు, బండ్రెడ్డి రామకృష్ణ పూలమాలలు దుశ్యాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం. భువనగిరిలో నిరసన కార్యక్రమం పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్.
బంజారాహిల్స్ లో గల సేవాలాల్ బంజారా భవన్ లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు పాల్గొన్న పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి. నాగాయలంక మండలంలో భవన ప్రారంభోత్సవ కార్యక్రమం పూజా కార్యక్రమంలో పాల్గొన్న అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.